ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారండి? క్రిస్మస్ సందేశాలు మనం వింటూ ఉన్నాం కదా. అయితే మనం ఏంటంటే దేవదూత మరియమ్మ గారిని దర్శించడం, దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పారు కదా. సో ఈరోజు మనం ఏంటంటే యోసేపు పాట ఎలా ఉంది అంటే, ఆమెకి ప్రదానం చేయబడ్డారు కదా. యోసేపు ఏమనుకున్నారు, ఏంటి పరిస్థితి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మత్తయి 1వ అధ్యాయం చూడండి, 18వ వచనం నుండి కొన్ని మాటలు. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతిని గురించి ఆలోచించుకొనిచున్న 5 ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్నును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టేదాన్ని. యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేల్ అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థం. చూడండి, అయితే యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుక్కుండెను. అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టెను. చూసారండి, మనం ఏంటంటే చదువుకున్న విషయం ఇక్కడ ఏంటంటే అండి, ప్రవక్త ద్వారా కన్యక గర్భవతి అయి కుమారుని కంటారు అని ప్రవక్త ద్వారా ఎప్పుడూ ఆ మాట చెప్పబడింది. మీకు అర్థమైందా? యేసు ప్రభు పుట్టక ముందే చాలా సంవత్సరాల క్రిందటే ఆ మాట చెప్పబడింది. కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఆయన ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడని అర్థము. మీకు అర్థమైందండి? అది నెరవేర్చబడ్డం నా జీవితంలో నేను చూశాను. ఎల్లప్పుడూ దేవుడు మనకి ఎలా తోడు ఉంటారు. దేవుడు ఆత్మ గనక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కదా. ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే, పరిశుద్ధాత్మని యొక్క ఆ సహవాసం అనేది మనకి అర్థమవుతుంది. మీకు అర్థమైందా? ఇంకా అభిషేకం లేనోళ్ళు, ఇప్పుడు దేవుడు సర్వాంతర్యామి అండి. దేవుడు సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి. మనం దేవుడి ప్రజెన్స్ మనం అనుభవించగలుగుతాం. అంటే అనుభవించలేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. మీకు ఒకవేళ అభిషేకం లేకపోతే దేవుడిని అడగండి, దేవుడు మనతో ఉండడం అంటే ఏంటో అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. కొంతమంది సేవకులు కూడా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు పరిశుద్ధాత్మ అభిషేకం గురించి, దేవదూతల గురించి, తర్వాత దేవుడు ఇలా ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షతల గురించి మాట్లాడుతున్నప్పుడు నా విషయం అని కాదు కానీ కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో వాళ్ళకి తెలియని విషయాలు మాట్లాడుతున్నారు. చూడండి, అభిషేకం అనేది మనం ప్రత్యక్షంగా దేవుని యొక్క ప్రజెన్స్ మనం అనుభవించగలం. దేవుడు మనకి తోడని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒక మనిషి మనకి తోడని మనకి ఎలా తెలుస్తుంది? ఆ మనిషి మనతో ఉంటే మనకు తోడు అనుకుంటాం, అవునా? ఇప్పుడు దేవుడు మనకి తోడని మనం ఎట్లా అనుకుంటాం? దేవుడు మనతో ఉంటే మనకి తోడని. ఇప్పుడు అనుకోవడం వేరు, ఉండడం వేరు. మీకు అర్థమైందా? అంతా విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమే. అది మనకి కనబడదు కానీ మనం నమ్ముతాం. కానీ ఎప్పుడైతే మనం నమ్మామో అది మన అనుభవంలోకి తీసుకుంటాం. దేవుడు మనకు తోడు అని చెప్తాం, నిజమే. అది బైబిల్ రీత్యా ఒక థియలాజికల్గా మనం ఆ మాటలు మాట్లాడతాం. కానీ అది మనం ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. దేవుడు సజీవుడు, ఈజ్ లివింగ్ గాడ్. ఈరోజు నువ్వేం ప్రార్థన చేస్తే ఆయన వింటారు. మీకు అర్థమైంది? ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. ఏవి తెలిసిన విషయాలు? ఇవి తెలియని విషయాలు నేను మాట్లాడుతున్నాను. తెలిసిన విషయాలు ఏంటి? నిజమే, యోసేపుకి ఆమె ప్రదానం చేయబడ్డారు. ఈ లోపల దేవదూత వచ్చి ఆమెను దర్శిస్తారు. లోకాల్లో మనం ఈ మధ్య ధ్యానించుకున్నాం. దర్శించినప్పుడు దయాప్రాప్తురాల నీకు శుభము, ఇక నీకు కుమారుడు జన్మిస్తారు,
పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతారు. యేసు అనగా రక్షకుడని అర్థం. వారి ప్రజల యొక్క పాపం నుండి విడుదల చేసే ఒక రక్షకుని గర్భంలో జన్మిస్తే ఈ దేవదూత చెప్తారు. కానీ యోసేపు ప్రదానం చేయబడ్డ వ్యక్తి ఎప్పుడైతే ఈమె ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నారు, మెల్లగా వదిలేద్దాం అనుకున్నారు. అంటే అందరి మధ్య పెడితే అది పెద్ద ఇష్యూ అయిపోతుందని, అంటే ఇంకా ఆ టైంలో ఇంకా ఆ యొక్క పరిస్థితులు అనేవి ఇంకా కఠినంగా ఉండేవి. అంటే ఎవరైనా ఇట్లా అది మరి బ్యాడ్ కింద అయిపోతుంది కదా. అంటే అందరికీ తెలియదు కదా. ఇప్పుడు 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 పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నట్టే ఉంటుంది. దేవుడు వచ్చారు, దేవుని ప్రజెన్స్ నేను చూస్తాను, దేవుడిని నేను చూస్తానని నమ్ముతారేటి. కొంతమంది సేవకులు లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈవిడ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించారని ఈవిడికి తెలుసు, దేవదూత దర్శించారని ఈవిడికి తెలుసు, కానీ అందరికీ తెలియదు కదా. మరి అందరూ ఏం చేస్తారు, తీసుకెళ్ళి రాళ్లతో కొడతారు. ఎందుకంటే ఏదో సంథింగ్ ఇప్పటికి కూడా రూమర్స్ ఉన్నాయి కదా యేసు ప్రభు భర్త విషయంలో. కనుక ఇది ఏంటంటే సర్వోన్నతుని కుమారుడు అనబడతారు. కన్యక గర్భవతి కుమారునికి అంటే అది ఇప్పుడు అందరూ అంటారు 2025 సంవత్సరాల కిందటే కదా యేసు ప్రభు పుట్టారు, ఆయన రక్షకుడు ఎలాగయ్యారు, దేవుడు ఆయన దేవుడు ఎలాగ దేవుడు అయ్యారు, ఆయన దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన జన్మించారు. ఇప్పుడు భార్యాభర్తలు కలవడం వల్ల జన్మించలేదు. యోసేపుకి మరియాకి పుట్టినోళ్ళు కాదు యేసు ప్రభు. సర్వోన్నతుని శక్తి ఆమెను అమ్ముకున్నారు, పరిశుద్ధ ఆత్మ వలన ఆమె గర్భం ధరించారు, కనుక ఆయన పరిశుద్ధుడు అనబడినారు. అందుకే ఆయన సర్వోన్నతుని కుమారుడు, ఆయన దైవ కుమారుడుగా పుట్టారు. కానీ ఆయన దేవుడు, యాక్చువల్గా ఆయనే దేవుడు. మన భాష అంటే అర్థం చేసుకోవడానికి మనం అట్లా మాట్లాడుతూ ఉంటాం, కానీ ఆయనే దేవుడు. ఆల్ఫా ఓమెగా, ఆది అంతం, మొదటివాడు కడపటివాడు, ఇదిగో మృతుడు నైతిని కానీ యుగముల వరకు సజ్జి, ఇవన్నీ మనకి రివిలేషన్లో తెలుస్తాయి. మీకు అర్థమవుతుందా లేదండి? అర్థమవుతుందా లేదా? కనుక ఏంటంటే సేవకులు అనబడి వారు పరిశుద్ధాత్మ విషయంలో అంత చురుకోకండి. ఎందుకంటే మీకు తెలియనప్పుడు అడగండి, దేవుడిని అడగండి. ఆయన వాళ్ళకి అనుభవం వచ్చిందంట, అభిషేకం ఉందంట, అది ప్రత్యేకమైన అనుభవం అంట, ప్రెజెన్స్ మేము అనుభవించగలుస్తామంట. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను ఉన్నాను మీ దగ్గర, దేవుడిని ప్రతిరోజు నేను అనుభవిస్తాను. ఎట్లా ఆయన మనకి తోడు. ఇమ్మానుయేల్ అంటే మనకి తోడు. ఎలాగ తోడు? ఎల్లప్పుడూ ఆయన ఉంటారు. అంటే మీరు ఒంటరిగా ఉన్నా, మీరు అడవిలో ఉన్నా, లేకపోతే మీరు ఎడారిలో ఉన్నా, మీతో దేవుడు ఉంటారు అని చెప్పుకోవడం కాదు, నిజంగానే ఉంటారు. ఇదే కదా మరి అనుభవం అంటే. మరి అలాంటిది పాయింట్అవుట్ చేస్తారేటండి? అంటే కొంతమంది ఒక కహాని కబుర్లు చెప్తే నమ్మకూడదు, కానీ యాక్చువల్గా అంటే లేని విషయాలు మాట్లాడడం ఇట్లా కాదు, కానీ యాక్చువల్గా అభిషేకం అంటే పరిశుద్ధాత్మ, నేను వెళ్ళి ఆదరణకర్త అయిన ఆత్మని మీ వద్దకు పంపిస్తానని యేసు ప్రభువు చెప్పారు. ఆదరణకర్త అయిన ఆత్మ మన మధ్య సంచారం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ అంటే సర్వలోకం దేవుని మహిమ చేత నింపబడింది. దేవుని ఆత్మ అనేవారు ఈ అంచె దినముల్లో కృమ్మరింపబడతారు అని ఉంది. ఇప్పుడు అంచె దినాల్లో ఆత్మ కృమ్మరింపబడుతున్నారు. మిద్దమైందా? వశీకరమవుతార బక్కునియ వత్తర భవిష్యవరిగా బక్కునియ రీకరవర వేషాంతర వత్తర భవిష్య హల్లెలూయా. వశీకరమవుతార బక్కునియ నేను వశీకరమ ఐశ్వర్య బక్కునియ అశ్మిత ధ్యాన బక్కు. ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, నాతో ఉన్నారు. మీకు అర్థమైందా? నేను ప్రత్యక్షంగా మీకు వశీకరమవుతార బక్కునియ శిఖరమ ఐశ్వర్య బక్కునియ ప్రత్యక్షంగా యేసు ప్రభుని మీకు చూపించలేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఈ భాషలు అనేవి ఇవన్నీ ఏంటి? పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నారు అని చెప్పడానికి నాకెలా ప్రూవ్ అయింది? నాకు నిజంగా ఈ భాషలతోనే శిఖరమో బక్కునియా ఫస్ట్ నాకు ప్రూవ్ అయింది. అసలు ఈ భాషలతోనే ఫస్ట్ అభిషేకం వచ్చారు, కానీ నాతోనే ఉన్నారు. నేను బాధపడితే ఆయన బాధపడుతున్నారు, నేను దుఃఖపడితే ఆయన దుఃఖపడుతున్నారు, నన్ను ఆదరించడానికి నాతో ఉన్నారు అని నేను తెలుసుకున్నాను. నా యొక్క ఒంటరి యాత్రలో, దుఃఖ ప్రయాణంలో నేను తెలుసుకున్నాను. నాకు చిన్న కూతురు ఉండేది, అదే ఇప్పుడు పెద్దదయింది. మీకు అర్థమైందా? ఆ పరిస్థితుల్లో, ఆ యొక్క దుఃఖ వేదనకరమైన పరిస్థితుల్లో నేను దుఃఖపడుతున్నప్పుడు నాతో కూడా ఆదరించడానికి ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. నా వశీకరమ వశీకరమ విషయ నాకు అభిషేకం 2000లోనే వచ్చింది. బట్ ఇంకా ఎలా ప్రూవ్ అయ్యారంటే నాతోనే ఉన్నారని నాకు ఎట్లా ప్రూవ్ అయ్యారంటే, ఈ యొక్క భాషలు వస్తున్నప్పుడు, అంటే ఒకరోజు ఒక ఫాస్టింగ్ ప్రేయర్లు అని చెప్పాను కదా,
ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో నేను కూర్చొని నేను ప్రార్థిస్తున్నప్పుడు ఆ చర్చిలోన ఉన్నారులేండి మా బొబ్బిల్లో నాకు చర్చ్. ఆ చర్చిలోన నేను కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు నాలుక అనేది ఇలా తొట్టుకొని భాషలు స్టార్ట్ అయ్యాయి. నేను అప్పుడు భాషలు ఉన్నాయని నమ్మాను. అభిషేకం నాకు వచ్చినప్పుడు అభిషేకం ఉన్నారని నమ్మాను. ఆ యొక్క భాషలు అంటే నేను ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ బాధపడుతున్నానో భాషలు అలా కంటిన్యూస్గా అలా ఫ్లో అవుతున్నప్పుడు ఆ నాలుక అనేది నా స్వాధీనంలో లేనప్పుడు నేను నమ్మాను పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నారు అంటే దేవుడు ఆత్మస్వరూపుగా నాతో ఉన్నారు. ఎమ్మానుయేలు అన్న మాటకి అర్థం ఏంటి తెలుసా? దేవుడు మనకి తోడు. అక్కడ యోసేపు ఆమెను వదిలేయాలనుకుంటారు మరియని, కానీ ఆ పరిస్థితుల్లో ఎవరు వస్తున్నారు? దేవదూత వచ్చి చెప్తారు, యోసేపును భయపడుకు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించారు, ఆమె ఒక కుమారుని కంటారు, ఆయనకి నువ్వు యేసు అని పేరు పెడతావు, యేసు అనగా రక్షకుడని అర్థం అని అప్పుడు యోసేపుని కూడా ఈమె దేవుడు సావధానపరిస్తే అప్పుడు యోసేపు సమాధానం పడతారనమాట. లేకపోతే అంతవరకు మరియమ్మని వదిలేద్దామని అనుకుంటారు ఆయన కూడా. అందుకే పరిశుద్ధాత్మ విషయంలో డౌట్ పడకండి. మీరు యేసు ప్రభుని ఏమన్నా సరే మీకు క్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మ కార్యాలని పరిశుద్ధాత్మ విషయాలు మనం డౌట్ పడడానికి వీల్లేదు. లేకపోతే ఆత్మ పేరు చెప్పుకొని చీకటి క్రియలు జరిగిస్తే ఇప్పుడు చెట్టు దాని ఫలాల వలన తెలుస్తుంది. చీకటి క్రియలు లేకపోతే ఈ యొక్క పరిశుద్ధాత్మ దగ్గర వచ్చేసరికి యొక్క అనుభవాలు వచ్చేసరికి కన్ఫ్యూజ్ చేయడానికి దుష్టుడు ఉంటాడు. అక్కడే మనం తెలుసుకోవాలి దైవాత్మ ఏంటి, దుష్టిని ఆత్మ ఏంటి అనేది. అక్కడే కొంతమంది సేవకులు చీట్ అయిపోవడానికి కొన్ని విషయాలు ఆల్రెడీ నేను షేర్ చేశాను. అక్కడే చీట్ చేయబడతారు. బట్ బహు జాగ్రత్తగా దేవునితో మనం ఒక ఐక్యంలోన అంటే ఇంత అభిషిక్తుల్లో కూడా చీకటి ఆత్మలు దూరిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చీటింగ్కి మాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే మీరు స్టేబుల్గా దేవుడితో నడవడం అలవాటు చేసుకోవాలి. మీకు అర్థమైందా? ఇన్ని గంటలు ప్రభుతో గడపాలి, నీ పరిస్థితి ఏంటో నువ్వు ఆ వాక్యం ద్వారా సరి చేసుకోవాలి, ఎక్కడ నువ్వు తప్పిపోతున్నావు చూసుకోవాలి. నువ్వు దైవాత్మకే అవకాశం ఇస్తున్నావా, ఆత్మను ఆర్పేసే వారికి దుఃఖపరిచే క్రియలు నువ్వు జరిగిస్తున్నావా? కొంతమంది అభిషిక్తులు చీట్ చేయబడడానికి అవకాశం ఇవ్వకూడదు. ఎలా ఇవ్వకూడదు అంటే నువ్వు ఎల్లప్పుడూ ఆ యొక్క దేవుని సహవాసంలో కొనసాగాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు అది స్టాప్ చేసావో వెంటనే దుష్టుడు ఎంటర్ అయిపోతాడు, ఎక్కువ అభిషిక్తుల్లోనికి ఎంటర్ అయిపోతాడు. ఎందుకు అంటే అక్కడ అటు నుంచి ఇటు నుంచి అటు చేసి ఇలాగే మనుషులకి కన్ఫ్యూజ్ చేసేసి నిజంగా దైవాత్మైన పని చేస్తున్నారు అన్నటువంటి పరిస్థితి మనుషుల్లో కల్పించడానికి ఈ యొక్క అభిషిక్తుల్లోనే ఫాస్ట్గా చీకటి పని చేయడానికి దుష్టుడు పని చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక బహు జాగరూకతతో ఉండాలి. మీకు అర్థమవుతుందా? దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.